హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక 15,000 రూపాయల్లో ఒక మంచి సౌండ్ బార్ కొనాలని చూస్తే అక్కడ మీకు కనిపించే మోడల్స్ వచ్చేసి మీకు JBL నుంచి ఒక మోడల్, సామ్సంగ్ నుంచి ఒక మోడల్ అండ్ LG నుంచి చూసినట్లయితే మనకి ఈ LG S40T అయితే ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ సౌండ్ బార్ యొక్క రివ్యూ అనేది మనం డీటెయిల్గా చూద్దాం. దీన్ని నేను తరోగా టెస్ట్ చేశాను కంపేర్ టు JBL, సామ్సంగ్, జీబ్రానిక్స్, బోట్ ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ బార్తో కంపేర్ చేశాక అంటే అవన్నీ వాడాక నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియోని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక ఫస్ట్లీ దీని యొక్క హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత రిమైనింగ్ అన్ని మనం మాట్లాడుకుందాం. హైలైట్స్ విషయానికి వస్తే మనకి ఇది 300 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది అండ్ ఇది ఒక 2.1 ఛానల్ సౌండ్ బార్ అండ్ వైర్లెస్ సబ్ ఊఫర్తో వస్తుంది అండ్ దాంతోపాటు మనకి ఇది డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది. ఫస్ట్లీ మనకి బాక్స్ అయితే ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి మెయిన్గా మనకి పవర్ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ రిమోట్ ఉంటుంది, ఒక ఆప్టికల్ కేబుల్ ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు మనకి బ్యాటరీస్ అయితే ఉంటుంది అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ వాల్ మౌంట్ చేసుకోవడానికి వాల్ మౌంట్ కిట్ కూడా మనకి ఒకటైతే ప్రొవైడ్ చేశారు అండ్ ఫైనల్గా మనకి సబ్ ఊఫర్ అండ్ సౌండ్ బార్ ఇవి రెండు అయితే ఉంటాయి అనమాట. ఇక నువ్వు చెప్పు ఏంటి పరిస్థితి అని అడిగితే మాత్రం ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఇది చేతిలోకి తీసుకోగానే చాలా అంటే చాలా కాంపాక్ట్గా అనిపించింది నాకు. వెరీ కాంపాక్ట్ డిజైన్ అండ్ ఫ్రంట్ గ్రిల్ కూడా మనకి యాజ్ యూజువల్ LG సిగ్నేచర్ డిజైన్ మనకి S65TRలో కానీ దేంట్లో అయినా చూస్తే ఒక టైప్ ఆఫ్ డిజైన్లో వస్తుంది అన్నమాట. ఇది మీకు చూడడానికి చాలా బాగుంటుంది. గ్రిల్ క్వాలిటీ చాలా టాప్ నాచ్ ఉంది అండ్ టాప్లో మనకి ఇక్కడ LG లోగో చూడడానికి ఉంటుంది అండ్ మెయిన్ కంట్రోల్స్ అనేది టాప్లో బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దట్స్ ఇట్. ఇక చేతులు పట్టుకోగానే ఫస్ట్ చూడగానే చాలా అంటే చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఈవెన్ దో మీ టీవీ 32 ఇంచెస్ అయినా సరే మీరు ఆరామ్సే దీన్ని యూజ్ చేయొచ్చు. ఆక్వర్డ్గా అనిపించదు, మరీ బార్గా ఉండేలా. ఇట్స్ అప్ టు యూ. మీకు ఒకవేళ స్టైలిష్గా మీకు కాంపాక్ట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ డిజైన్ మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది. అండ్ దాంతోపాటు డిజైన్లో ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎటువంటి LED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి చిన్న LED ఇండికేటర్స్ అయితే ఇచ్చాయన్నమాట. మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేస్తున్నా ఏదో ఉన్నా సరే అక్కడే చూసుకోవాలి. బట్ మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం మీకు ఇది చెప్తుంది సినిమా మోడ్ అని, మ్యూజిక్ మోడ్ అని, ఏ సౌండ్ ప్రో అని ఇట్లా చెప్తుంది. అదొక బెనిఫిటే. బట్ స్టిల్ LED డిస్ప్లే ఇచ్చుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. అదొక్కటైతే కొంచెం తక్కువ చేశారు. అండ్ ఇక సౌండ్ బార్ డిజైన్ చాలా సబ్ ఊఫర్ డిజైన్ మీకు చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ ఫ్రంట్ వుడ్ అయితే ఉంటుంది అన్నమాట. మొత్తం కూడా మీకు వుడ్ తోటే ఉంటుంది అండ్ దీన్ని మనకి ఒక ఫ్యాబ్రిక్తో అయితే కవర్ అయితే చేశారు. ఓవరాల్ మాత్రం మీకు డిజైన్ అనేది సబ్ ఊఫర్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంటుంది. రెండు కూడా కాంపాక్ట్గా తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ ఫస్ట్లీ. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ. సో బిఫోర్ కనెక్టివిటీ బిల్డ్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు, అందుకే నేను ఎక్కువ మాట్లాడలేదు. టు బి ఫ్రాంక్ టాప్ నాచ్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనం చూడొచ్చు HDMI ARC ద్వారా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఆరామ్సే. అండ్ దాంతోపాటు మీకు USB కనెక్ట్ చేసుకొని మీరు సాంగ్స్ వినొచ్చు అండ్ దాంతోపాటు మీకు ఆప్టికల్ అయితే ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ బ్లూటూత్ కూడా ఉంటుంది. బ్లూటూత్ ద్వారా కూడా మీరు వినొచ్చు. HDMI EARC సపోర్ట్ ఇచ్చింటే బాగుండేది. HDMI ARC సపోర్ట్ అయితే ఇచ్చారు. బట్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో వినండి, ఆ తర్వాతకే జడ్జ్ చేయండి, ఇప్పుడు జడ్జ్ చేయకండి. అండ్ ఇక రిమోట్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా కాంపాక్ట్ రిమోట్. చాలా చిన్నగా ఉంటుంది. ఇంట్లో BLDC ఫ్యాన్లకు ఉండే రిమోట్ లాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాటి కూడా ఈ మధ్యన పెద్దగా వస్తున్నాయి. బట్ ఇలా ఇవ్వడం ఒక మంచి థింగ్ ఏంటంటే చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఈజీగా ఎక్కడ పెట్టినా సరే మీరు ఆరామ్సే చేతులు పట్టుకొని పాకెట్లో పెట్టుకొని కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ రిమోట్ బటన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇన్పుట్ బటన్స్, సెట్టింగ్ బటన్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చారన్నమాట. కంట్రోల్స్ విషయానికి వస్తే మాత్రం మీరు ఇక్కడ సబ్ ఊఫర్ ఏదైతే ఉంటుందో, బేస్ ఏదైతే ఉంటుందో బేస్ని అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ సౌండ్ మోడ్స్ 4 సౌండ్ మోడ్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ స్టాండర్డ్ మోడ్ ఉంటుంది. ఆ తర్వాతకి ఈ బటన్ వచ్చేసి మీకు హ్యూమన్ ఫేస్ ఉండి మ్యూజిక్ బటన్ ఉంది కదా, ఇది వచ్చేసి మీకు AA సౌండ్ ప్రో. కింద సినిమా మోడ్ ఉంటుంది అండ్ గేమ్ మోడ్ ఉంటుంది. దట్స్ ఇట్. ఇక ఎక్కువ మీకు మోడ్స్ అయితే ఇవ్వలేదు. బేసిక్ మోడ్స్ ఏవైతే కావాలో అవన్నీ అయితే ఇచ్చారు. సో సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక ఆ తర్వాతకి దీంట్లో మేజర్ ఫీచర్స్ చెప్పాను కదా, 300 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది మీకు ఇది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ వైర్లెస్ సబ్ ఊఫర్తో వస్తుంది. రెండు కూడా మీకు సపరేట్ పవర్ ఇచ్చుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి వైర్స్ జంజాట్ అయితే ఉంటుంది మీకు దీనికి కనెక్ట్ చేయాలని. అండ్ డాల్బీ ఆడియో తోటి అండ్ DTS డిజిటల్తో కూడా వస్తుంది మీకు. సో ఇవన్నీ పక్కన పెట్టాను. అసలు నువ్వు చెప్పు అసలు సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది మేము తీసుకోవచ్చు అంటే మాత్రం ఫస్ట్లీ వాల్యూమ్ వెరీ హై. ఖచ్చితంగా ఒక మీడియం సైజ్ హాల్ నుంచి చిన్నపాటి రూమ్ వరకు మీకు ఇది బాగానే సౌండ్ సాటిస్ఫై చేస్తుంది. మీరు బిగ్గర్ హాల్స్ అనుకుంటే మాత్రం 300 వాట్స్ సెట్ అవ్వదు. మీరు ఎక్కువకి వెళ్ళాలి, 500 600 లైక్ LG S65TR లాంటి వాటికి వెళ్ళాలి. లేదు మీ రూమ్ సైజ్ మీడియం హాలు లేదా రూమ్ కానీ చిన్న హాల్కి కానీ పెద్ద బెడ్రూమ్కి కానీ మీరు ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు.
మోర్ దెన్ సఫిషియంట్, వెరీ హై వాల్యూమ్. అండ్ ఇక వోకల్స్ విషయానికి వస్తే మాత్రం క్రిస్ప్ అండ్ క్లియర్ బికాస్ ఆఫ్ ద ట్రెబుల్స్. ఏదైతే ఇందులోంచి మనకి ట్రెబుల్స్ వస్తాయో ఆ ట్రెబుల్స్ అనేది చాలా షార్ప్గా ఉంటాయి అనమాట. దానివల్ల మీకు వోకల్స్ కూడా చాలా క్రిస్ప్గా అండ్ క్లియర్గా ఉన్నాయి. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం థంపింగ్ బేస్, చాలా సాలిడ్ బేస్ ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా త్రూ రిమోట్లో మీరు ఈ అడ్జస్ట్మెంట్ బటన్ క్లిక్ చేసుకుని మీరు బేస్ ఇంకా పెంచుకోవచ్చు. నన్ను అడిగితే ఏం పెంచుకోకుండా వినడమే మీకు ఉత్తమం, చాలా బెటర్ బేస్ అయితే వస్తుంది. మరీ బిగ్గర్ సైజ్ హాల్స్ అనుకోండి మీకు బేస్ సరిపోదు కాబట్టి అప్పుడు పెంచుకోండి. మీరు రూమ్స్ కానీ మీడియం సైజ్ హాల్స్ కానీ వాళ్ళు ఇచ్చిన బేసిక్ బేస్ సరిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే స్టిల్ మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ కూడా గుడ్ ఎనఫ్, మరి అద్భుతం తోపు తురుమని నేను చెప్పను. ఇన్స్ట్రుమెంటల్ క్వాలిటీ కూడా గుడ్ ఎనఫ్, మంచి వినసొంపు ఇన్స్ట్రుమెంటల్స్ అయితే మీకు వినిపిస్తుంది. అండ్ ఇక ఇది ఓవరాల్గా ఆడియో ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే. బట్ ఇక నేను డివైడ్ చేసి మాట్లాడితే ఎస్పెషల్గా మూవీస్కి మ్యూజిక్ అని. మూవీస్ విషయానికి వస్తే మాత్రం మూవీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మీకు ఒక్క సరౌండ్ ఎఫెక్ట్ ఒకటి ఉండదు, ఎందుకంటే ఇది మీకు సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్తో రాదు. బట్ స్టిల్ మనం సామ్సంగ్ పర్టికులర్ మోడల్ B650D అని ఉంటుంది, దాని రివ్యూ కూడా మనం చేసాం. ఆ మోడల్లో ఏంటంటే మీకు సరౌండ్ స్పీకర్స్ లేకపోయినా మీకు సరౌండ్ స్పీకర్స్ ఉన్నట్టుగా సౌండ్ వస్తుందంటే మీకు దాన్ని అలా డిజైన్ చేస్తారు. దీన్ని అలా డిజైన్ చేయలేదు కాబట్టి మీకు సరౌండ్ ఎక్స్పీరియన్స్ రాదు. బట్ వచ్చిన ఆడియో క్వాలిటీ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు మూవీ చూసేటప్పుడు. బేస్ అండ్ ట్రెబుల్స్ చాలా బాగుంటాయి మూవీ చూసేటప్పుడు. మీకు మిమ్మల్ని చాలా మీరు మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు ఖచ్చితంగా, అదైతే చెప్పగలను. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వచ్చినా సరే చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ దట్ బేస్. ఏదైతే బేస్ వస్తుందో ఆ బేస్ వల్ల మ్యూజిక్లో మీకు ఇంకాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అన్నమాట. మంచి ట్రెబుల్స్ ఉంటాయి, మంచి బేస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మూవీస్కి కానీ మ్యూజిక్ కానీ యూనివర్సల్గా ఒక సౌండ్ బార్ అంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బాగుంటుంది. లేదు సరౌండ్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే నేను ఇది ఎల్జీ రివ్యూ అయినా మంచిది మీకు సజెస్ట్ చేయాలి కాబట్టి ఒక ₹1500 ఎక్కువ పెట్టుకుంటే మీకు సామ్సంగ్ నుంచి B650D వస్తుంది. అది తీసుకోండి. మీకు సరౌండ్ ఎఫెక్ట్, ఆడియో, ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ ఎవ్రీథింగ్ కూడా దీనికంటే కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ బేస్ దీనంత రాదు. ఇందులో కొంచెం అప్పర్ బేస్ చాలా ఎక్కువగా ఉంది, లోవర్ బేస్ కూడా ఉంది. అందులో కొంచెం ఎక్కువ లోవర్ బేస్ అండ్ కొంచెం అప్పర్ బేస్ తక్కువ ఉంటుంది. బట్ ఇంక్రీజ్ చేసుకుంటే అందులో కూడా బాగానే ఉంటుంది. బట్ స్టిల్ ఓవర్ దిస్ వన్ మీకు ఎల్జీ నుంచి కావాలంటే ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. అండ్ సరౌండ్ సౌండ్ మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, బేస్ బాగుండాలి అనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. స్ట్రైట్ అవే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు ఫర్ ద ప్రైస్ ₹15,000. లేదు మీకు ఆ ప్రైస్ రేంజ్లో ఒక ₹1500 ఎక్స్ట్రా పెట్టుకుంటే సామ్సంగ్కి వెళ్ళిపోండి. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి నాకు చెక్ చేసుకోండి. వేరే సౌండ్ బార్ రివ్యూస్ మనం చేస్తుంటాం కాబట్టి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. లేదంటే మాత్రం ఫ్యూచర్లో పెట్టబోయే వీడియోస్ మీకు రావు కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో ఒక కామెంట్ నా కోసం, చిన్న కామెంట్ ఈ సౌండ్ బార్ గురించి కానీ, ఛానల్ గురించి కానీ, మన గురించి కానీ ఏదో ఒక కామెంట్ రాయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.